మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 2 రోజులు చేరుకుంది. పాదయాత్రలో భాగంగా అంగళకుదురు, కోపళ్ల మీదుగా కటివరం చేరుకుని రాత్రి అక్కడే బస చేరున్నారు. అంగళకుదురులో శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వస్తువులు లేవని, పన్నుల భారంతో ప్రజలు తలపట్టుకుంటున్నారని ఆలపాటి మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన కర్మ వదిలించేందుకే ప్రజాయాత్ర చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు పక్కదో పట్టించిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి న్యాయం చేస్తున్నాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ కూడా కనీసం వాళ్ళకి రావాల్సినటువంటి కేటాయించినటువంటి నిధుల్ని కూడా వాళ్ళకి దక్కేలాగా లేకుండా పక్కదోవ పట్టిస్తూ అవినీతి చేస్తూ ఏ ఎస్సీలు, బీసీలు, మైనార్టీ ఓట్ల కోసం మీరు ప్రాకులాడుతూ ఉన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత అనునిత్యం కూడా ప్రతి క్షణం కూడా మోసం చేస్తున్నారు అనే దానికి అనేక నిదర్శనాలు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. నువ్వు సొంత ఇంటి సాకారం చేస్తానన్నావు. సొంత ఇంటి కాల సాకారం చేయడానికి దాదాపు 27,000 ఎకరాలని సెంటు పొలమిస్తానని 44 గజాలు మాత్రమే ఇచ్చి పేదవాడి యొక్క సెంటుని అడ్డం పెట్టుకొని దాదాపు 200 కోట్లు దోచుకున్నటువంటి దుర్మార్గపు పాలన మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఎస్సీలకి, బీసీలకి